హాయ్ హలో యువర్స్ అందరికీ నమస్కారం అండి. ముందుగా నాగరాజు టెంపుల్ ట్రావెల్స్ చూస్తున్న ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు వారణాసి క్షేత్రాన్ని దర్శిద్దాము. వారణాసినే మనం కాశీ అని అంటాము. నార్త్ ఇండియన్స్ వారణాసి బెనారస్ అని పిలుస్తారు. ప్రతి హిందూ కూడాను తన జీవితంలో ఒకసారి ఈ కాశీ క్షేత్రాన్ని దర్శించి ఆ గంగమ్మ నదిలో స్నానం చేసి గంగమ్మ తల్లికి ఇచ్చే మహాహారతిని మనం కనురారా వీక్షిస్తే మనకి ఈ జన్మకి అదే చాలు. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి చేరుకున్న భక్తులు ఇక్కడ స్టే చేయాలి, భోజనం గురించి వసతులు ఏమిటి ఇవన్నీ నా వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నా అదృష్టం కొద్ది మేము ఈ సంవత్సరం వారణాసి హోలీ ముందు రోజు అనుకుంటున్నాము. వారణాసిలో హోలీ వేడుకలు చూడాలంటే మనకు రెండు కళ్ళు చాలండి. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఈ హోలీ వేడుకలు అత్యంత ఘనంగా చేస్తారు. వారణాసిలో ఇక్కడ చూసినను యువకులు పెద్దవాళ్ళు అందరూ కూడా హోలీ ముందు రోజు నైటు 4 రోడ్ల కూడల్లో మనం కానీ భోగి మంట అయితే ఎట్లా వేసుకుంటాం అట్లా మంట ఏర్పాటు చేసి దాని దగ్గర నృత్యాలు అవి చేసి ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నారు. తర్వాత ఉదయాన్నే వారణాసి వీధులన్నీ రంగురంగుల కలర్స్ తోటి నిండిపోయినాయి. అంతా వారణాసిలో ఉన్న ప్రతి పౌరులు కూడా బయటకు వచ్చేసి ఆ హోలీ వేడుకలను ఎంతో ఘనంగా చేసుకున్నారు. కనీసం మేము దిగిన సత్రం నుంచి రోడ్డు మీదకి వెళ్ళటానికి గంగా ఘాట్ దగ్గరికి వెళ్ళటానికి మాకు సుమారుగా 4 గంటల సమయం పడింది. ఫారినర్స్ కూడా ఈ హోలీ వేడుకలను అత్యంత ఇక్కడికి వచ్చి చూసి అత్యంత వేడుకగా వాళ్ళు కూడా జరుపుకుంటున్నారు. ఈ హోలీ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. మేము ఒంగోలు నుంచి ఒక 5గురు బృందంతో మేము ఈసారి వారణాసి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ముందుగా మేము ఒంగోలు నుంచి చెన్నై చేరి చెన్నై నుంచి ముంబైకి ఫ్లైట్లో వెళ్ళాము. ముంబై టు అయోధ్య మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్లో వెళ్ళాము. అయోధ్యలో కొత్తగా నిర్మాణం చేసిన రామ మందిరాన్ని దర్శించి అక్కడి నుంచి అలహాబాద్ చేరుకొని అలహాబాద్లో త్రివేణి సంగమం 2 శక్తిపీఠాలు ఇవన్నీ దర్శించుకొని మేము మరుసటి రోజు సాయంత్రానికి వారణాసి చేరుకున్నాము. మేము అహ్మదాబాద్లో మేము అయోధ్య నుంచి ఒక సపరేట్గా కారు మాట్లాడుకొని అయోధ్య నుంచి వచ్చే దారిలో ఎక్కడైతే శ్రీ రామచంద్రుల వారు అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాదుకలు తీసుకొని వచ్చి అయోధ్యలో పాదుకల పట్టాభిషేకం చేస్తాడు. ఆ టెంపుల్ కూడా మేము అయోధ్య నుంచి రిటర్న్ అలహాబాద్ వెళ్ళే దారిలో దర్శించి ఉన్నాము. మీరు ఎవరైనా అయోధ్య వెళ్ళి అయోధ్య నుంచి అలహాబాద్ నుంచి వారణాసి చేరుకునే వాళ్ళు ఎవరైనా అయోధ్యలో కారు తీసుకుంటే ఈ రామ పాదుక పట్టాభిషేకం ప్లేస్ ఏదని అడిగితే కారు వాళ్ళు తీసుకెళ్తారు. ఆ ప్లేస్ అత్యంత రమణీయంగా ప్రకృతి రమణీయంగా చాలా సుందరంగా మనసుకు ప్రశాంతత కలిగిస్తూ ఉంటుంది. మేము వారణాసి చేరుకున్న తర్వాత వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో రూమ్ తీసుకొని ఉన్నాము. మాకు తెలిసిన వారి చేత ఆ రూమ్ బుక్ చేయించుకొని మేము ఆర్యవైశ్యం కాకుండా అక్కడ రూమ్ ఇచ్చారు మాకు. అక్కడ భోజన వసతి చాలా అద్భుతంగా. అక్కడి నుంచి మేము ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళదామని బయలుదేరగా విపరీతమైన రష్. హోలీ రోజు పెద్ద క్యూ లైన్ ఉన్నది. అక్కడ లోకల్గా ఒక అతను నేను దర్శనం చేస్తాను 5గురు కలిపి నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే నేను సపరేట్ క్యూలో తీసుకెళ్తానని లోకల్ వాళ్ళు వెళ్ళే క్యూలో మమ్మల్ని అదంతా తిప్పి తీసుకెళ్ళి దర్శనం చేయించాడు. దర్శనం చేయించి బయటకు వచ్చినాక మేము అతనికి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చాము. లేకుంటే మాకు ఆ రోజు ఏమి అయ్యేదే దర్శనానికి. ఇదివరకట్లా కాకుండా ఇప్పుడు వారణాసి అత్యంత రద్దీగా తయారైంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది వేలాదిగా భక్తులు వారణాసి క్షేత్రాన్ని దర్శించడానికి వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసిన వారణాసిలో మన తెలుగు భక్తులే మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ప్రతి హిందువు కూడా తన జీవితంలో ఒక్కసారైనా
వారణాసి క్షేత్రాన్ని దర్శించి ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని దర్శించుకోవాలి. ఎవరైతే కొద్ది పెద్ద వయసు పైబడిన వారు ఉంటారో వారిని వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ మనవలు కానీ వాళ్ళ జీవితంలో ఒకసారైనా వాళ్ళని కాశీక్షేత్రం చూపించాలి. ఈ కాశీక్షేత్రము అత్యంత పురాతనమైన క్షేత్రము. ఈ కాశీక్షేత్రాన్ని పరమశివుడే తన త్రిశూలం 3 కొనల మీద ఉంచి అన్ని యుగాల్లోని కాపాడతాడని, ఈ కాశీక్షేత్రము ప్రకృతి విలయాలకు కానీ ఏదన్నా భూకంపాలకు కానీ ఎటువంటి ప్రకృతి విపత్తులకి కాశీ పట్టణం గురి కాదని, దీన్ని శివుడే రక్షణగా ఉండి ఈ కాశీక్షేత్రాన్ని రక్షిస్తాడని పురాణాల్లో మనకు తెలియజేస్తుంది. మీరు ఒక్కసారి కాశీక్షేత్రం రావాలని మీ మనసులో అనిపిస్తే దాని గురించి పరితపిస్తూ ఉండాలి. మనం ఎప్పుడెప్పుడు కాశీ పోవాలా, కాశీ చూడాలని. మా అదృష్టం కొద్దీ మాకు చిన్న వయసులోనే ఇప్పటికి ఈ వచ్చే దానితో నేను 3వసారి నేను కాశీ విశ్వేశ్వర స్వామిని, విశాలాక్షి అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకున్నాను. మీకు కాశీలో స్టే చేయటానికి అనేక సత్రాలు ఉన్నాయి. తారక రామ ఆశ్రమము, సైకిల్ బాబా ఆశ్రమము, అన్నపూర్ణ, తర్వాత వాసవి, ఇట్లా మనకి గంగా ఘాటు విశ్వేశ్వర స్వామి ఆలయం సరౌండింగ్లోనే మనకి అన్ని ఈ సత్రాలు అన్నీ ఉంటాయి. ఆ సత్రాల్లోనే మనం 3 రోజులని, 9 రోజులని, 7 రోజులని, 11 రోజులకని స్టే చేయొచ్చు. కొన్ని ఆన్లైన్లోను, కొన్ని ఆఫ్లైన్లోగాను మనం బుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. తారక రామ ఆశ్రమంలో అయితే ఆఫ్లైన్లో మనం అక్కడికి వచ్చినాక 1 డేలోనే మనకి రూమ్ దొరుకుతుంది. ఈలోపు మనకి లాకర్ వసతి ఉంటుంది. సైకిల్ బాబా సత్రం ఉన్నది, అన్నపూర్ణ ఉన్నది. కాశీ వచ్చిన ఏ భక్తుడికి కూడా ఆహారానికి లోటు ఉండదు. అన్ని సత్రాల్లోనూ భోజన వసతి మనకు దొరుకుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం కాశీలో చూడవలసింది 64 ఘాట్లు. 64 ఘాట్లో మనకి మణికర్ణికా ఘాటు అత్యంత ముఖ్యమైనది. ఈ మణికర్ణికా ఘాట్లో ఎవరైతే మరణిస్తారో అక్కడ వీరికి అంత్యక్రియలు జరిపితే వారి పునర్జన్మ ఉన్నదని, ఆ కాశీ విశ్వనాథునిలో ఐక్యమవుతారని పురాణ ప్రతీతి. ముఖ్యంగా ఎక్కడి నుంచో వందలాదిగా చనిపోయిన వారి పార్థివ దేహాలు తీసుకొచ్చి ఇక్కడ దహన సంస్కారాలు అయ్యి జరుగుతూ ఉంటాయి. ఈ పక్కనే మనకి హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది. ఈ హరిశ్చంద్ర ఘాట్లో రోజుకు 100 శవాలని దహన సంస్కారాలు చేస్తే, మణికర్ణికా ఘాట్లో 300-400 శవాలని మన దహన సంస్కారాలు జరుగుతాం. మనం ఈ 64 ఘాట్లు చూడాలంటే కాలినడకలు చూడలేం. కనుక మనం అక్కడ గంగా నదిలో ఉన్న బోటు మాట్లాడుకొని ఎంతమంది అయితే వస్తామో అంత మనిషికి, ఎక్కువ మంది ఉంటే మనిషికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే 5-6 కానీ ఉంటే మనిషికి 200-300 అట్లా. మనకి ఈ 64 ఘాట్లు వాళ్ళు గంగా నదిలో పడవ ప్రయాణంలో చూపిస్తారు. ఆ గంగా నదిలో పడవ ప్రయాణం కూడా మనకు అదొక మంచి అనుభవాన్ని ఇస్తుంది. ఆ గంగా నదిలో పడవ ప్రయాణం చూస్తూ ఆ ఒడున్న ఘాట్లు అన్నీ మనం తిలకిస్తూ ఉంటే అది చెప్పలేని ఆనందం కలుగుతూ ఉంటుంది. కాశీ అంటేనే అది ఒక వేరే ప్రపంచం. మీరు ఒక్కసారి కానీ కాశీలో దర్శనం చేసుకోవడానికి వస్తే మీరు మరలా కాశీని చూడాలని, కాశీతో నిజం చెప్పాలంటే కాశీతో మనం లవ్లో పడిపోతాం. కాశీని మరలా మనం చూడాలని, ఆ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని, ఆ గంగా హారతి ఆ సాయంత్రం 4:30-5 గంటలప్పుడు ఆ కాశీ ఘాట్లో మనం కూర్చొని ఆ గంగమ్మ తల్లిని చూస్తా ఆ గంగా హారతిని వీక్షిస్తుంటే మనము మన కుటుంబంలోని, మన జీవితంలోని బాధలన్నీ మర్చిపోయి ఆ ఉన్న 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు మనం అదొక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. కాశీ అంటేనే వేరే ప్రపంచం. ఒక్కసారి నేను చెప్పానని కాదు, మీరు కాశీ వచ్చిన వాళ్ళు మీ అనుభవాలని నా కామెంట్ రూపంలో తెలియపరచండి. కాశీలో విపరీతమైన జనం ఉంటారు. కాశీ పట్టణము మన విజయవాడ సుమారు 2 విజయవాడ కలిపితే ఒక కాశీ పట్టణం అంతా విస్తీర్ణం ఉంటుంది.
కాశీపట్టణం పౌరాణికంగాను చరిత్రాత్మకంగాను ఎంతో ముఖ్యమైన భారతదేశంలోనే 12 జ్యోతిర్లింగాల్లో కాశీ విశ్వనాథ ధామం అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ గంగా ప్రవాహం వల్ల ఈ కాశీ విశ్వనాథ క్షేత్రానికి ఇంకా గొప్ప పేరు వచ్చింది. వరణ, హసి అనే 2 నదులు గంగా నదిలో కలవటం వల్ల ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు వచ్చింది. మేము వెళ్ళినప్పుడు గంగా నదిలో వాటర్ పెద్దగా లేవు. మేము మార్చి నెల చివరిలో వెళ్ళి ఉన్నాం కాబట్టి పెద్దగా వాటర్ లేవు. మేము గంగా నదిలో బోటు తీసుకొని అవతల ఒడ్డు స్నానం చేసి మాతో వచ్చిన వారు వాళ్ళ పెద్దలకు పిండ ప్రదానం చేసి ఉన్నారు. తదుపరి మేము 4:30 ప్రాంతంలో యువతల ఒడ్డుకు చేరుకోగా అప్పుడే గంగా హారతికి అంతా సిద్ధమవుతూ ఉన్నది. ఆ గంగా హారతికి ఏర్పాటు చేసే దగ్గర నుంచి మనం కొద్దిగా ఎవరైతే గంగా ఘాటుకు చేరుకుంటారో కొద్దిగా ముందు వరుసలో కూర్చుంటే గంగా హారతిని మనం పూర్తిగా వీక్షించడానికి అనువుగా ఉంటుంది. కాశీ రావాలనుకొని చాలామంది వేల ఖర్చులు అవుతాయి కావాలని చాలామంది ఆగిపోతూ ఉంటారు. ఏమీ లేదు, మనం ముందుగా 3 నెలల ముందుగా ప్లాన్ చేసుకొని అప్ అండ్ డౌన్ రైల్వే టికెట్లు రిజర్వేషన్ బుక్ చేసుకొని ఉంటే వీలైన వరకు థర్డ్ ఏసీలో బుక్ చేసుకోవాలి. స్లీపర్లో కూర్చుంటే నార్త్ ఇండియన్స్ ఈ హైదరాబాద్ నుంచి మన విజయవాడ నుంచి వెళ్ళే నార్త్ ఇండియన్స్ మన స్లీపర్ క్లాస్లోనే ఎక్కుతారు. రష్ అవుతుంది, బాగా ఇబ్బంది పడతాం మనం. అదే థర్డ్ ఏసీలో కూర్చుంటే వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు. ప్రశాంతంగా మనం ట్రైన్ అనుభవం కూడా మనకు బాగా ఉంటుంది. అప్ అండ్ డౌన్ ముందుగా బుక్ చేసుకోవాలి. మేము ఒకటి కానీ బుక్ చేసుకొని వెళ్ళేది బుక్ చేసుకొని రిటర్ను అక్కడ చేసుకుందామంటే మటుకి మనకు అది కుదిరే పని కాదు. మీరు ప్లాన్ చేసుకొని 2 అప్ అండ్ డౌన్ బుక్ చేసుకొని ఆన్లైన్లో వీలైతే ఆన్లైన్లో రూమ్ కూడా సైకిల్ బాబా సత్రం కానీ వాసవి కానీ ఇంకా మిగతా ఉన్నాయి అన్నీ మీరు సెట్ చేసుకొని ఆన్లైన్లో రూమ్ కూడా 9 రోజులకనో 7 రోజులకనో 3 రోజులకనో బుక్ చేసుకొని వారణాసితో పాటు చుట్టూ ఉన్న సారనాథ్ కానీ గై కానీ అలహాబాద్ కానీ ఇవన్నీ మీరు చూసి రావచ్చు. ముందుగా కాశీలో చూడవలసినవి కాలభైరవ స్వామి టెంపుల్. ఇది మన కాశీబేరి టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇవి ఆటోలు చిన్నవి మనకి తిరుగుతూ ఉంటాయి, టుక్టుకులు. వాటిలో వెళ్తే మనకి దర్శనం చేయిస్తారు. అక్కడ వాడిని అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని మనం ఆ దర్శనం చేసుకొని రావచ్చు. కాశీలో ముఖ్యంగా మనము ఏ ప్రదేశంలో దిగాము, ఎక్కడికి వెళ్ళాలని మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అవి చిన్న చిన్న రోడ్లు, హెవీ రష్ ఉంటుంది కాబట్టి జనాలకి మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం ఆటో వాడిని మాట్లాడుకుంటే ఎక్కడికన్నా అప్ అండ్ డౌన్ మాట్లాడుకుంటే వాడే అక్కడ ఉండి వాడి నెంబర్ తీసుకొని ఆటో నెంబర్ తీసుకొని మనం వాడే ఉండి మనం ఎక్కించుకొని వస్తూ ఉంటాడు. మేము అంతకు పూర్వం 2 సార్లు వచ్చినప్పుడు ఈ కాశీ అంత డెవలప్మెంట్ లేదు. ఘాట్లో కూడా ఇంత రేష లేదు. నేను లాస్ట్ టైం ఒకసారి వస్తే 11 రోజులు ఉన్నాను. ఆ 11 రోజులు ఉన్నప్పుడు ప్రతినిత్యం నేను గంగా హారతికి ఎర్లీ మార్నింగ్ స్పర్శ దర్శనానికి వెళ్ళేవాడిని. నాకు 11 రోజులు ఇదే పని. నేను పక్కకెక్కడికి సైడ్ సీయింగ్స్కి వెళ్ళకుండా నేను 11 రోజులు ఉదయం 3 కల్లా లైన్లో ఉండేవాడిని, స్పర్శ దర్శనం చేసుకునేవాడిని. తర్వాత సాయంత్రం అయితే స్నానం చేసేసి 4 గంటలకెల్లా గంగా ఘాట్కి వచ్చి గంగా హారతి చూసి వెళ్తూ ఉండేవాడిని. ఇట్లా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను 11 రోజులు గడిపాను. కానీ ఇప్పుడు వారణాసి చాలా డెవలప్మెంట్ జరిగింది. మనకి గంగా నది నుంచి డైరెక్ట్గా విశ్వనాథ్ ధామ్కి వెళ్ళటానికి ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ఘాట్లన్నీ కూడా చాలా పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. గంగా హారతి అయితే మనకి విపరీతమైన రష్ ఉంటుంది. సుమారుగా నా అంచనా ప్రకారం గంగా హారతి ప్రతినిత్యం 50,000 మంది దాకా చూస్తూ ఉంటున్నారు, వీక్షిస్తూ ఉంటున్నారు. ఆ గంగా హారతి చూడటం అంటే ప్రత్యేకమైన అనుభూతి. మొదటిసారి వచ్చిన వాళ్ళు మట్టుకి ఈ కాశీ క్షేత్రాన్ని, ఈ గంగా నదిని, ఈ గంగా హారతిని, ఈ పరిసరాలని అన్నీ గమనిస్తే ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతారని నేను చెబుతున్నాను. నా ఈ ఛానల్లో
అట్లాగే భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల గురించి, అక్కడ జరిగే విశేషాల గురించి, మన అకామిడేషన్ గురించి నేను ఎప్పటికప్పుడు నా వీడియోలు తెలియపరుస్తూ ఉంటాను. మీరు నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీలో ఎవరైతే వారణాసి క్షేత్రాన్ని దర్శించి ఉన్నారో మీ అనుభవాలని నా కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. నెక్స్ట్ నేను అలహాబాద్లోని త్రివేణి సంగమం, అలోపి మాత టెంపుల్. అలోపి మాత అంటే అమ్మవారి 18 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. అమ్మవారి చెయ్యి అక్కడ పడిన ప్రదేశం. ఆ టెంపుల్ కూడా పూర్తిగా వీడియో తీసుకున్నాను. అది కూడా నా ఛానల్లో చూపిస్తాను. తర్వాత అక్కడే అలహాబాద్లోనే 15 కిలోమీటర్లు మనం వెహికల్ తీసుకొని వెళ్తే లలితా మాత శక్తిపీఠం. ఎవరికి కూడా అలహాబాద్ వెళ్ళిన వాళ్ళకి అలోపి మాత ఒకటే తెలుసు, కానీ ఆ లలితా మాత శక్తిపీఠం చాలామంది తెలియదు. అలా ఆ లలితా మాత శక్తిపీఠాన్ని కూడా నేను నా వీడియోలో తీసుకున్నాను. అది కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు మీలో ఎవరన్నా కాశీ రాలేని వాళ్ళు ఉంటే, పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా కాశీ రావాలనుకొని రాలేని వాళ్ళు ఉంటే నా వీడియోని చూసి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని, ఆ త్వరలోనే మీకు కూడా ఆ కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణాదేవి, విశాలాక్షి ఆశీస్సులతో మీరు కూడా కాశీ క్షేత్రాన్ని దర్శిస్తారని, ఆ అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, విశ్వనాథుని ఆశీస్సులు మీకు కూడా ఉంటాయని ఆశిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మన కుటుంబంలోని పెద్దవాళ్ళు అంతకుముందు పోయి వచ్చిన వాళ్ళు ఈ కాశీ అనుభవాలని చెబుతూ ఉంటే వాళ్ళు తప్పిస్తూ ఉంటారు. మమ్మల్ని కూడా మా పిల్లలు ఎప్పుడన్నా కాశీ తీసుకెళ్తే బాగుందని. అట్లాంటి వాళ్ళ ఆలోచనలు మనం ఇంట్లో ఉన్న పిల్లలను గమనించి జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూ మత ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కళ్ళు కూడా కాశీ క్షేత్రాన్ని దర్శించాలి. అన్నపూర్ణ, విశాలాక్షి, కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటువంటి పెద్దవాళ్ళని మనమే తీసుకొచ్చి వాళ్ళకి అన్నపూర్ణ, విశాలాక్షి, విశ్వనాథ్ దర్శనం చేయించాలి. ఆ చుట్టుపక్కల ఉన్న గయా, అలహాబాదు, తర్వాత మిగతా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి చూపించాలి. నేను కూడా త్వరలో మా తల్లిదండ్రులని కాశీ క్షేత్రం తీసుకొచ్చి 9 నెలలు చేయించి ఈ విశ్వనాథ దర్శనం చేయించాలని నాకు మనసులో కోరుకుంది. మా అమ్మగారు కూడా ఎప్పటి నుంచో నేను కాశీ చూడాలని. భగవంతుడి అనుగ్రహం వల్ల నేను 12 జ్యోతిర్లింగాల్లో 10 జ్యోతిర్లింగాల దర్శనం చేశాను. తదుపరి వీడియోల్లో నేను ఓంకారేశ్వరం, ఉజ్జయిని, తర్వాత వైద్యనాథ్, మహారాష్ట్రలోని కృష్ణేశ్వరు, త్రయంబకేశ్వరు, మిగతా జ్యోతిర్లింగాలన్నీ వీడియో కూడా మీకు నేను నా వీడియోలో అప్లోడ్ చేస్తాను. నా కోరిక 12 జ్యోతిర్లింగాల దర్శనం చేయాలని. ఆ శివుని అనుగ్రహం ఉంటే త్వరలోనే నేను మిగిలిన కేదార్నాథ్, జార్ఖండ్లోని ఈ 2 దర్శనం అయిపోతే నాకు సంపూర్ణంగా 12 జ్యోతిర్లింగాల దర్శనం అవుతాను. మీరు ఎవరైనా కాశీ, వారణాసి రావాలంటే హడావుడి ప్రయాణం అసలు పెట్టుకోవాలి. స్థాయిగా 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ఉండేటట్లు వచ్చి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను కూడా వీక్షించి 9 నెలల్లో మనం ట్రావెల్స్ మాట్లాడుకుంటే వాళ్ళు ఉదయాన్నే మనల్ని పికప్ చేసుకొని సాయంత్రాన్ని మళ్ళీ డ్రాప్ చేస్తూ ఉంటారు. చూసుకొని వారణాసిలోనే మనం స్టే చేసి 9 నెలలు ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఎర్లీగా మనం బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ ఎర్లీకల్లా వచ్చేస్తున్నాం. ఇక్కడి నుంచి అయోధ్య సుమారు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి అలహాబాద్ త్రివేణి సంగమం ఒక 160 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి మధుర, కృష్ణ జన్మస్థానమైన మధుర ఒక 350-400 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి గయా ఒక 250-300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఉండే 7 రోజులు 6 రోజుల్లో టైంలోనే ఇవన్నీ దర్శించి రావచ్చు. దర్శించి రిటర్న్ మనం వారణాసి నుంచి మన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.
వాగర్త సంపత్తు వాగర్త ప్రతిపత్తి జగతపితరం ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం మరియు నా వీడియో చూస్తున్న మన అందరిపైన ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరుని మనతో పాటు ఈ ప్రకృతిని కూడా కాపాడాలని ప్రతి ఒక్కరు కూడా తమ నివాస ప్రాంతంలో ఏదైనా ఒక చెట్టుని నాటి ప్రకృతిని కాపాడవలసిందని. త్వరలో మనకి ఆక్సిజన్ కొరత ఏర్పడి మనం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. ఒక చెట్టునైనా నాటి ఈ ప్రకృతిని కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటికే మనకి టెంపరేచర్లు ఎప్పుడు లేని విధంగా 50 డిగ్రీలకు చేరుకుంటుంది. ఏసీ లేని మనం ఉండలేని పరిస్థితికి వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తనకున్న ప్లేస్లోనే కనీసం ఒక చెట్టునైనా నాటి ఈ ప్రకృతిని కాపాడవలసింది. ఓం నమః శివాయ.